హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాల్టి వ్లాగ్ ఏందంటే అంతా సడన్గా జరిగిన ట్రిప్ అనమాట. అంటే జర్మనీ నుంచి ఇండియాకి వస్తున్న వ్లాగు మొత్తం సడన్గా ప్లాన్ అయిపోయింది. సో అట్ లాస్ట్ ఇప్పుడు ఇండియాకి వస్తున్నాను అనమాట. సో ఇప్పుడే ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి కొంచెం డిస్టెన్స్ అనమాట ఇంటి దగ్గర నుంచి. అంటే ఇక్కడ ఒక బస్సు ఎక్కి మళ్ళీ అక్కడ ఇంకో ట్రైన్ ఎక్కి అప్పుడు మనం ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. నేను అదంతా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడే ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇక్కడ బస్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఆ ట్రైన్ మెయిన్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా చూపిస్తాను ఎలా ఉంటుంది ట్రైన్ స్టేషన్ అని. సో ఇప్పుడే ఇంకా ఆడ వచ్చేసి ఇంకా మెయిన్ స్టేషన్కి వచ్చామన్నమాట. ఇప్పుడు వస్తుంది కదా ట్రైన్, అదేంటంటే ఐసీఈ ట్రైన్స్ అనమాట. ఇక్కడ అవి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్తాయి, చాలా బాగుంటాయి ట్రైన్స్ కూడా. చూపిస్తాను మీకు అది కూడా ఎలా ఉంటుందని. సో ఇది ఐసీఈ ట్రైన్ స్టేషన్ అనమాట. ఇప్పుడే వచ్చేసాము, చాలా టైం ఉంది ఇంకా ఇంకా మనకు స్టార్ట్ అయ్యేటప్పటికి. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎన్ని గంటలకంటే 3:23కి ఆఫ్టర్నూను. అక్కడ ఉంది కదా ట్రైన్ ఇప్పుడు చూపించేది, అదే మేము ఎక్కబోయే ట్రైను. సో ఇక్కడ బోర్డు ఉంది కదా, అది ఎక్కడికి వెళ్తాయి, ఏ టైంకి ఎన్ని స్టాప్స్ అని చూడండి. 15:23 ఉంది కదా, అంటే 3:23కి అనమాట. సో ఉంటాయి, ప్లస్ అవి ఏంటంటే ఓపెన్లో ఉండవు అనమాట డోర్స్. జస్ట్ మనం స్టార్ట్ అయ్యే ఒక 15 మినిట్స్ ముందు అలా ఓపెన్ అవుతాయి. ఈ లోపల మనం ఏంటంటే ఇక్కడ వెయిటింగ్ రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ స్టేషన్లో. సో ఇదే అనమాట వెయిటింగ్ రూము. అంటే ఎక్కువసేపు టైం ఉంటే మనం అంత నిలబడుకోకుండా ఇక్కడ కూర్చోవచ్చు, చైర్స్ అవి వేసుంటారు. సో ఇక్కడ మనం వెయిట్ చేసి ఇంకా మన ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు మనం ట్రైన్కి వెళ్ళడమే. ఇప్పుడే ఇంకా మన ట్రైన్ ఇంకొక 10 మినిట్స్లో అలా స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇంకా డోర్స్ ఓపెన్ అవుతాయి, ఇంకా మనం ఎక్కి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే. ఇప్పుడు మనం ఇక్కడ డోర్ ఓపెన్ చేసుకొని లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడే ఎక్కామన్నమాట ట్రైను. సో ఈ ట్రైన్ లోపల చాలా బాగుంటుంది, అంటే సీట్స్ కానీ అంతా మన బ్యాగ్స్ పెట్టుకునేదానికి అలాగా. ఇక్కడ ఏంటంటే మన బ్యాగ్స్కి కొంచెం ప్లేస్ ఇచ్చుని ఉంటారు. సో చూడండి ఇక్కడ ఉంది కదా ర్యాక్స్ టైప్లో, అది మనం లగేజ్ పెట్టుకునేదానికి అనమాట. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి వెళ్తుంది కాబట్టి, ఎయిర్పోర్ట్ అంటేనే ఇంకా మనం ట్రావెల్ చేసే వాళ్ళమే కదా. సో అక్కడ ఎక్కువ లగేజ్ ఉంటుంది కదా, అందుకని చెప్పి అట్లా ఇచ్చేసి ఉంటారు. లోపల సీటింగ్ కానీ అంతా బాగుంటుంది. ఇక్కడ బోర్డు ఉంది కదా, అక్కడ ఏ స్టాప్స్, మనం ఎన్ని గంటలకు వెళ్తాం, టైము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతా ఉంటుంది. ఇక్కడ చూడండి తినడానికి కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ట్రైన్లోనే ఏంటంటే క్యాంటీను, కాఫీ, టీ ఏది కావాలన్నా ఇస్తారు. లేదా మనం తెచ్చుకున్న దాన్నైనా మనం అక్కడ పెట్టుకొని తినొచ్చు అనమాట. సో అది ఇప్పుడు మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా 3:25కి ఏమో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మా స్టుట్గార్ట్ సిటీ అనమాట. అక్కడ నుంచి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి ఒక 1 అవర్ 20 మినిట్స్ పడుతుంది. ఇది చాలా స్పీడ్లో వెళ్తుంది. ఎంత ఫాస్ట్ స్పీడ్లో ఉండే ట్రైనే ఇంకా 1.5 అవర్ పోతుందంటే ఇంక మనం బస్సులు అట్లా వెళ్ళాలంటే చాలా కష్టము. మోస్ట్లీ అసలు బస్సులు ఉండవన్నమాట. అంటే ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తారు. వాటికి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ కదా, అందుకని మోస్ట్లీ ఎవరు ఎక్కరు. సో చూడండి ట్రైన్ కూడా ఎంత పెద్దదో చూడండి, అక్కడ ముందు పోతుంది కదా, అక్కడ నుంచి మేము కొంచెం మధ్యలో కూర్చున్నాం, అయినా ఎంత పెద్ద. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వెనకాల చాలా పెద్ద ట్రైన్ ఇది. ఎంత స్పీడ్లో వెళ్తుందంటే అసలు భలే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్తుంది ఇది ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అనమాట ఎయిర్పోర్ట్స్కి వెళ్ళడం కూడా. అక్కడ మనకు ట్రైన్లోనే ఇవి బోర్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఏ స్టేషన్కి వెళ్తున్నాము, నెక్స్ట్ ఎంత టైంకి రీచ్ అవుతున్నాం చూడండి, ఇక్కడ ఉంది కదా కిలోమీటర్స్ కూడా పడుతుంటుంది అనమాట. అంటే ట్రైను ఎంత స్పీడ్లో వెళ్తుందని చూడండి, 212 అట్టుంది కదా పైన, 214 అలాగా 260 స్పీడ్లో వెళ్తుంటుంది ఇది. సో అప్పటికి ఎంత స్పీడ్లో వెళ్తుందో చూడండి. 260 అంటే మామూలు స్పీడ్ కాదు కదా అసలు. చూడండి బయట చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది అది ఎంత స్పీడ్లో వెళ్తుందా అని చెప్పి. అంత స్పీడ్లో వెళ్తేనే మనం ఇంకా అంత టైంకి రీచ్ అవుతున్నాము. ఇంక మామూలుగా అయితే అసలు రీచ్ అవ్వడం చాలా కష్టం కదా. చూడండి అక్కడ ఇది మ్యాప్స్ ఎక్కడికక్కడే నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది అవన్నీ కూడా మనకు పడతా ఉంటాయి అన్నమాట. ఈ ట్రైన్ అయితే చాలా ఫెసిలిటీస్ ఇక్కడ. బయట చూడండి క్లైమేట్ కూడా చాలా బాగుంది, అంటే కొంచెం ఎండ వస్తా అలాగా. సో ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను.
అదే ఇంతకుముందు చెప్పాను కదా! ట్రైన్ చూడండి ఎంత స్పీడ్‌లో 262 స్పీడ్‌లో పోతుంది. చాలా స్పీడ్ అనమాట. సో, ఇప్పుడేందంటే ఇంకా మన స్టేషన్ వచ్చే టైం అయిపోయిందనమాట. ఇప్పుడే వచ్చింది. అక్కడి నుంచి 1 అవర్ 20 మినిట్స్ పట్టిందనమాట. ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ టైం కల్లా రీచ్ అయిపోయాము. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా మన స్టేషన్ వస్తే ఇంకా దిగేయడమే. దిగేసి ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్‌లో అంతా ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో, చూడండి ఇట్లా మన స్టాప్ వచ్చినప్పుడు ఆడ గ్రీన్ బటన్ ఉంది కదా! దాన్ని నొక్కామంటే మనకు డోర్స్ ఓపెన్ అవుతాయన్నమాట. అక్కడ దిగేసి ఇంకా మనం అక్కడ ఇది ఎయిర్‌పోర్టు. ఇది ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్ అనమాట. నేనొచ్చి ఫ్రాంక్‌ఫర్ట్ టు ఢిల్లీ, ఢిల్లీ టు బెంగుళూరు చేసుకున్నాను. ఇంకా మనం ఎయిర్‌పోర్ట్‌లో దిగేసి ఇంక నుంచి మనకేందంటే, మనం ఫస్ట్ ఇక్కడ టెర్మినల్స్ చూసుకోవాలనమాట. ఇది చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ అసలు ఫ్రాంక్‌ఫర్ట్. చూడండి అసలు జనాలు గూడా ఎలా ఉన్నారంటే, ఇంక ఎయిర్‌పోర్ట్ అనంగా ఇటు జనాలు ఎక్కువే ఉంటారు గదా! చూడండి లగేజెసు ఇట్లా ఇక్కడి నుంచి ఏందంటే టెర్మినల్ 2 అనమాట నాకిచ్చుండేది. సో, ఇక్కడి నుంచి మనం ఇంకా పైకెళ్ళాలి. పైన అదే మొత్తం కన్‌ఫ్యూజ్ ఏం అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ బోర్డ్స్ అంతా వేసుంటారు. సో, చూడండి ఇక్కడ టెర్మినల్ 2కి యారో మార్క్ ఉంది గదా! పైకి. సో, ఇంకా మనం పైకెళ్ళాలనమాట. ఇక్కడ ఏందంటే ఇక్కడ నుంచి మనం ఇది టెర్మినల్ 2కి మనం ఒక ట్రైన్ ఎక్కెళ్ళాలా ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లోనే. అది కూడా నేను మీకు చూపిస్తాను నీట్‌గా, క్లియర్‌గా. సో, ఇట్లా మనం బోర్డ్స్ యారో మార్క్స్‌ని బట్టి వచ్చామంటే ఇట్లా టెర్మినల్ 2కి ఇప్పుడు వెళ్తున్నాం మనం. సో, ఎంత పెద్దదంటే చాలా పెద్దది అసలు. మొత్తం ఎయిర్‌పోర్ట్ కూడా చూపిస్తాను చూడండి మీకు కూడా. ఇక్కడేమి పెద్ద మనమేం పెద్ద టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే మొత్తం వాళ్ళు నీట్‌గా, క్లియర్‌గా యారో మార్క్స్ ఏసేసుంటారు బోర్డ్స్ పెట్టి. మనం ఎలా ఎళ్ళాలా ఏందని చెప్పి కూడా. సో, చూడండి ఇదంతా ఎయిర్‌పోర్టే. ఇప్పుడు మనం టెర్మినల్ 2కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం ఒక ట్రైన్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఆ ట్రైన్ ఎక్కడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో, చూడండి అక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా! టెర్మినల్ 2కి స్ట్రెయిట్‌గా వెళ్ళాలా అని చెప్పి. సో, అక్కడి నుంచి మనం నడుచుకుంటా స్ట్రెయిట్‌గా వెళ్తా ఉన్నాం అనమాట. ఏం లేదు ఆ బోర్డ్స్ చూసుకుంటూ మనం వెళ్తా ఉండడమే. ఇంకొంచెం ముందుకు నడుచుకొచ్చినా కూడా చూడండి యారో మార్కులున్నాయి. టెర్మినల్ 1కి, టెర్మినల్ 2కి ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్ళాలా అని పైన ఉంది కదా! సో, యారో మార్కు అట్లే స్ట్రెయిట్‌గా నడుచుకుంటా వెళ్ళాలి. అటు నడుచుకుంటా వెళ్తే ఇప్పుడు మనకు ట్రైన్ స్టేషన్ ఎక్కే ప్లేస్ వస్తుందనమాట. అంటే ఒక ట్రైన్ వస్తది. దానికి మనం టెర్మినల్ 2లో దింపుతదది. సో, ఇప్పుడు మనం అక్కడ నడుచుకుంటా పోతున్నాము. ఇప్పుడు చూడండి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం కదా! వీళ్ళందరూ వచ్చి టెర్మినల్ 2కి వెళ్ళేవాళ్ళే. సో, చూడండి ఇక్కడ కూడా యారో మార్క్ ఉంది కదా! అక్కడ మనకు టెర్మినల్ 2కి వెళ్ళే ట్రైన్ వస్తుంది అని అర్థం అనమాట. సో, ఇప్పుడు అక్కడ ఒక ట్రైన్ వస్తుంది. దాన్ని ఎక్కితే జస్ట్ ఎంత ఒక 4-5 మినిట్స్ లోపల మనం టెర్మినల్ 2లో దింపేస్తది. ఇప్పుడు వచ్చింది కదా ట్రైను. ఆ ట్రైనే ఇది టెర్మినల్ 2కి వెళ్ళాల్సింది. ఇదేంటంటే ఈ ట్రైన్‌కి డ్రైవర్ ఉండడనమాట. అంటే ఆటోమేటిక్ ట్రైన్ ఇది. సో, ఇదేందో నాకు కొంచెం బాగా అనిపించిందనమాట. ఇది కొంచెం బాగా అంటే చూడడానికి డ్రైవర్ లేకుండా ఆటోమేటిక్ ట్రైన్స్ అని. సో, ఇప్పుడే మనం ట్రైన్ ఎక్కేసాము ఇంకా. ఎక్కిన తర్వాత మనకు ఒక 4-5 మినిట్స్‌లో మనల్ని టెర్మినల్ 2లో దించేస్తది. ఇదొచ్చి ఎయిర్‌పోర్ట్ వ్యూ అనమాట. అంటే ఆ ట్రైన్‌లో నుంచి వెళ్తా ఉంటే గ్రౌండు, ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేటివి ఉంటది కదా! ఆ ప్లేస్ అది. అంత బాగా నీట్‌గా కనిపిస్తది. ఇప్పుడేందంటే ఒక 4-5 మినిట్స్‌లో మనం టెర్మినల్ 2కొచ్చేసాము. ఇక్కడి నుంచి మనం ఎతుక్కొని ఇంక మన ప్రాసెస్‌లు అంతా చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనకింకా కిందకెళ్ళాలనమాట. లిఫ్ట్‌లో ఎక్కి ఆహ్, కిందకి గ్రౌండ్ ఫ్లోర్ ఐ థింక్ ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. అక్కడికెళ్ళామంటే మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇప్పుడు మన టెర్మినల్ 2 గదా! సో, ఇట్లా అక్కడ యారో మార్క్స్ ఉంటాయి. అట్లా నడుచుకుంటా వెళ్తే మన ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. అక్కడ ఏ ఫ్లైటు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బోర్డ్ కనిపిస్తుంది కదా! ఏ ఫ్లైట్ అంటే మనం బుక్ చేసుకున్న ఫ్లైటు అది ఎక్కడ కౌంటర్స్ ఉంటాయని నీట్‌గా రాసుంటారు అక్కడ. అక్కడి నుంచి మనం అక్కడ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ చూసుకొని ఇప్పుడు మనం ఏ ఫ్లైట్ బుక్ చేసుకున్నామా అని చెప్పి ఇప్పుడు అక్కడికెళ్ళాలా. మాదేందంటే విస్తారా అనమాట. ఇప్పుడు కింద అక్కడ చూడండి జనాలు కౌంటర్స్ ఉన్నారు కదా! అక్కడ మనం బ్యాగ్స్ ఇవ్వాల్సింది. మనది ఏ కౌంటరు, ఏ ఫ్లైటు అని చెప్పి
చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ బోర్డులోనే మొత్తం ఉంటుంది. సో అక్కడి నుంచి చూడండి ఇక్కడ బోర్డ్స్ పెట్టున్నారు కదా పైన మన ఫ్లైట్ నెంబర్స్ ఇది ఇక్కడ చూడండి విస్తారా బ్యాక్ డ్రాప్ అని ఉంది కదా, అక్కడ మనం లగేజెస్ చెక్ ఇన్ ఇచ్చేయాలన్నమాట. ఎంత క్యూ ఉన్నారంటే చూడండి స్టార్టింగ్ నుంచి ఎక్కడో మేము మూలది ఇదంతా వెనకాల ఉన్నాం మేము వచ్చేటప్పటికి. అయినా చాలా టైం ఉన్నిందిలేండి నాకు. ఒక హాఫ్ అన్ అవర్లో ఆ లగేజ్ అంతా అయిపోయి ఇప్పుడు నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు. సో చూడండి గేట్ E6 అనమాట, ఫ్రాంక్ఫర్ట్ ఢిల్లీ. సో బ్యాగ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇమిగ్రేషన్ అనమాట నెక్స్ట్ స్టెప్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే అక్కడ ఇమిగ్రేషన్ అని చెప్పి యారో మార్క్స్ ఉంటాయి. అంటే టెన్షన్ లేకుండా ఈజీగా చూసుకొని వెళ్ళచ్చు. ఇక్కడ జనాలు ఉన్నారు కదా అది ఇమిగ్రేషన్. ఇక్కడ మన బోర్డింగ్ పాస్ ఇక్కడ స్కాన్ చేస్తే మన గేట్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్ వెంటనే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మన బోర్డింగ్ పాస్లో గేట్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, నాకు E6 ఇచ్చారు. సో ఇక్కడ ఇమిగ్రేషన్ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళాలి. యారో మార్క్స్ చూసుకుంటా వస్తే మనం E6 దగ్గరకు వచ్చామన్నమాట. ఇప్పుడే ఇక్కడ నిలబడుకుంటే ఇక్కడ మనకు బోర్డింగ్ పాస్ చెక్ చేసి మనం వెయిటింగ్లో కూర్చోబెడతారనమాట. అంటే మన బోర్డింగ్ టైం అయినప్పుడు మనం అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు మనకు ఒక వెయిటింగ్ హాల్ అనమాట ఇది. ఆ వెయిటింగ్ హాల్లో మనం కూర్చోబెడతారు. పెద్ద టైం ఏమి ఉండదు, ఒక 20 minutes అలా ఉంటుంది బోర్డింగ్ టైం, మనం వెయిట్ చేసే అంత టైము. సో ఇక్కడ కూర్చున్నామంటే వాళ్ళు ఆర్డర్ వైజ్ అనౌన్స్ చేస్తారనమాట. అంటే ఫస్ట్ బిజినెస్ క్లాసు, నెక్స్ట్ ప్రయారిటీ, అట్లా ఎకనామీ క్లాస్, ఏ సీట్ నుంచి ఏ సీట్ వరకు రావాలి ఫస్ట్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ లోపల మనం ఏంటంటే ఆ వెయిటింగ్ రూమ్లో ఉండాలి. సో ఆడ కూర్చున్నప్పుడు ఇంక మళ్ళీ అనౌన్స్ చేశారనమాట. ఇప్పుడే మనం ఏంటంటే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ చూడండి కిందకి దిగామంటే మన ఫ్లైట్ కనెక్షన్ బ్రిడ్జ్ పెట్టుంటారనమాట. అక్కడ నుంచి మన ఫ్లైట్లోకి ఎక్కడమే. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మన బోర్డింగ్ పాస్ చూసుకొని ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అనమాట. ఫస్ట్ బ్యాగ్స్ చెకింగ్ చేస్తాం, నెక్స్ట్ ఏంటంటే ఇమిగ్రేషన్, నెక్స్ట్ ఏంటంటే సెక్యూరిటీ చెక్, నెక్స్ట్ మన గేట్ చూసుకొని గేట్ దగ్గర కూర్చోంటే వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు రావడమే. సో ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అదే వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, మనకు తెలియకపోయినా అడగచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎంటర్ అయినప్పుడు ఎంటర్ అవుతున్నాము, ఎంటర్ అయినప్పుడు అక్కడ ఒకరు ఉంటారు ఫ్లైట్లో, వాళ్ళని అడిగితే మన సీట్ ఆల్రెడీ బోర్డింగ్ పాస్లో మన సీట్ నెంబర్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని ఈజీగా వాళ్ళు ఎటు సైడ్కి వెళ్ళాలని చెప్తారనమాట. సో అటు సైడ్ నుంచి ఇంక మనం వెళ్ళి కూర్చోవడమే. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ ఉన్న గైడెన్స్ ఇస్తున్నారు, అంటే ఎట్లా వెళ్ళాలి ఏ సైడ్కి అని చెప్పి. సో ఇదన్నమాట ఫ్లైట్. ఇంకా ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడే. సో ఇది ఫస్ట్ ఆర్డర్ వైజ్ అన్ని పిలిచారు కదా, ఆల్రెడీ వచ్చి ముందు ఉన్నారు. ఇంకా మనది ఏంటంటే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కదా, కొంచెం పెద్ద ఫ్లైట్సే ఉంటాయి. సో నాకేం బయట చూస్తే మాత్రం ఏదో చిన్న ఫ్లైట్ లాగా అనిపిస్తాయి, కానీ లోపలైతే భలే పెద్దగా కనిపిస్తుంటాయి ఈ ఫ్లైట్స్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన కన్ఫ్యూజ్ లేకుండా సీట్ నెంబర్స్ కూడా మన సీట్ ముందు డిస్ప్లే ఉంటుంది కదా, దాంట్లో వేసేసి ఉంటారనమాట ఏ సీటు ఏదని. అంతేం కన్ఫ్యూజ్ అవసరం లేదు, ఎందుకంటే లగేజెస్ పెడుతున్నాం పైన, అక్కడ కూడా సీట్ నెంబర్స్ ఉంటాయి. చూడండి ఇది 52D అనమాట. ఇట్లా ఎల్ఈడిలో మనకు సీట్ నెంబర్ వేసేసి ఉంటారు. సో అక్కడ నాది 52D సీట్ నెంబరు. సో లగేజ్ పెట్టేసి పైన ఇంకా సీట్లో కూర్చున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక బెడ్షీట్, ఒక పిల్లో, ఇయర్ ఫోన్స్ అవి ఇస్తారనమాట, వాటర్ బాటిల్ అవి. ఇక్కడ ఏమన్నా మూవీస్ చూద్దాం బోర్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఏమేమి ఉన్నాయా మనవి అని చెప్పి చెక్ చేస్తున్నాను. కానీ ఏంటంటే మనవి ఏమీ లేవు అక్కడ, ఏదో హిందీ మూవీస్ అట్లున్నాయి. మన తెలుగు కూడా ఏంటంటే బాహుబలి, కాంతారా అనుకుంటా ఉన్నాయి, బట్ అవి ఏంటంటే హిందీ మూవీస్ ప్లస్ అవి మనకు సబ్ టైటిల్స్ అనమాట. పెద్ద ఏం లేదు, చాలా బోరింగ్ కదా అంతసేపు జర్నీ అంటే. సో చూడండి అప్పుడే అందరూ కూర్చొని మూవీస్ ఇంకా అన్నీ స్టార్ట్ చేసేసారు. అంతసేపు ఇక్కడి నుంచి ఎంతసేపు జర్నీ అంటే ఒక 7 hours 45 minutes ఏమో. మనం అంతా క్లారిటీ చూసుకోవచ్చు. చూడండి అక్కడ ఫ్లైట్ సింబల్ ఉంది కదా, దాన్ని నొక్కామంటే మనకి ఎంత డిస్టెన్స్ అని చూపిస్తుంది. ఫ్రాంక్ఫర్ట్ టు ఢిల్లీ 7 hours 39 minutes అనమాట. మొత్తం ఇక్కడ మ్యాప్స్ అసలు మనకి ఎన్ని మీటర్స్ ఉంది, ఫ్లైట్ ఎంత డిస్టెన్స్లో పోతుంది, మనం ఎప్పుడు రీచ్ అవుతాము, అవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చేస్తాయి నొక్కామంటే. కరెక్ట్గా నాకు ఏంటంటే 8:35కి 8:35 అయింది చూడండి టైము. 8:35కి ఫ్లైట్ స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా మనం అంతసేపు కొంచెంసేపు నిద్రపోయినా కొంచెంసేపు ఏదో ఒకటి చూసుకుందాంలే అన్నట్టు ఏమైనా చూద్దామని బాహుబలి మూవీ ఇంకా అదొకటి స్టార్ట్ చేశాను నేను. కొంచెంసేపన్నా చూద్దాం బోర్ లేకుండా ఉంటుంది అని చెప్పి. పెద్ద ఏం మూవీస్ పెట్టరు, జస్ట్ పిల్లలకి ఏదైనా కిడ్స్ అదే కార్టూన్స్ ప్లస్ ఏదైనా గేమ్స్ అట్లా పెడతా ఉంటారు.
సో అవేం మనం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇంకా ఇవి ఈ 'బాహుబలి' మూవీ ఓపెన్ చేశాననమాట. అయినా చాలాసార్లు చూసాం కాబట్టి బోరింగే కదా ఎట్లయినా. అందుకని కొంచెం సేపు చూసేసి ఇంకా ఆఫ్ చేసామనమాట. నేనైతే ఆ ఫ్లైట్ చెక్ చేస్తూనే ఉన్నాం. ఇంకా మనం ఎక్కడ వెళ్తున్నాం ఏమని. సో చూడండి ఆ డిస్టెన్స్ 3803, ఢిల్లీలో టైం ఎంత, ఫ్రాంక్‌ఫర్ట్‌లో టైం ఎంత మొత్తం పడిపోతుందనమాట. నేను మధ్యలో అట్లా చెక్ చేస్తూనే ఉంటాను. సో ఫ్లైట్ 8:35కి స్టార్ట్ అయితే 10కో ఏమో డిన్నర్ ఇచ్చారనమాట. ఇవి ఇచ్చారు. ఏం లేదు మన వాళ్ళని అడుగుతారనమాట. అంటే చాయిస్ వెజ్జా, నాన్ వెజ్జా అని చెప్పి. నాన్ వెజ్ అని చెప్తే మనకు నాన్ వెజ్ ఇచ్చారు. ఇక్కడ ఒక చాక్లెట్ అవి బ్రెడ్, బటరు, ఇది బటర్ అనమాట. ఇంకా ఇవి కూల్ డ్రింకు, ఇదొచ్చి వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. బట్ దీంతో పాటు ఆ చిన్న వాటర్ కూడా ఇచ్చారు. ఇవి వచ్చి ఆ పేపర్లో ఉన్నాయి కదా అవి స్పూన్స్, ఇంకా టిష్యూస్ అవి చూడండి. నాన్ వెజ్ ఆర్డర్ చేసుకుంటే జస్ట్ ఒక 3 పీసెస్ ఏమో చికెను, కొంచెం కరెక్ట్గా కొంచెం రైస్ ఇచ్చారు. ఇంకంతే కదా ఫ్లైట్లో ఇచ్చేది. పర్లేదు బాగానే ఉన్నింది టేస్ట్ అయితే. సో అయిపోయినాక ఇంకా తినేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎంతసేపు ఉందా అన్నట్టు మళ్ళీ చెక్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇంకా 5 అవర్స్ 54 మినిట్స్ ఉంది. అంటే చూడండి అక్కడ పైన ఇప్పుడు మనం ఏ ప్లేస్ వరకు రీచ్ అయ్యి ఉన్నామా అనేది కూడా చూపిస్తదనమాట. చూడండి ఫ్లయింగ్ క్లోజ్డ్ డాబ్ బ్రిడ్జ్ అట్టుంది కదా, ఏ ప్లేస్ వరకు రీచ్ అయ్యాము, ఎంత డిస్టెన్స్ వెళ్ళాము, ఎంత టైము, ఇంకా ఎన్ని మినిట్స్ ఉంది మొత్తం పడిపోతుంది. సో ఇంకా ఫ్లైట్లో అందరికీ డిన్నర్ అంతా ఇచ్చేసిన తర్వాత ఇలా లైట్స్ ఆఫ్ చేసేస్తారు. ఇంక మనం మూవీ చూసుకోవాలంటే చూసుకోవచ్చు, లేదా ఆఫ్ చేసేసి పడుకోవాలనుకున్న వాళ్ళైనా పడుకుంటారు. ఇట్లా ఆఫ్ చేసేసిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో, చీకటిగా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పటికి అందరూ తిరుగుతానే ఉంటారు. అంటే వాష్‌రూమ్స్‌కి అలాగా. సో, మళ్ళీ లేసి మధ్యలో మెలకువ వచ్చినప్పుడు ఎంతయిందబ్బా టైం అని చెప్పి నేను మళ్ళీ చూసుకుంటానే ఉన్నాను. అప్పటికి టైం చూసేటప్పటికి చూడండి 2 అవర్స్ 22 మినిట్స్ ఉంది. ఇంకో ఏరే ప్లేస్‌కి రీచ్ అయ్యామనమాట. తర్వాత ఏందంటే మనం దిగే ముందు మనకు మళ్ళీ టిఫిన్ ఇస్తారనమాట. బ్రేక్‌ఫాస్ట్. ఇది కూడా ఏందంటే చూడండి ఒక బ్రెడ్, బటరు, అదేదో యాపిల్‌తో ఒక సంథింగ్ క్రీమ్ టైప్‌లో ఇచ్చారు. ఆరెంజ్ జ్యూసు, వాటరు. ఇంకా ఇది కూడా ఏంటంటే వెజ్జా, నాన్ వెజ్జా అని చెప్పి మనల్ని అడుగుతారు. నేను నాన్ వెజ్ అని చెప్తే ఏదో బ్రెడ్, పాలకూర పప్పు, ఏదో ఆకుకూరతో సంథింగ్ ఏదో ఇచ్చారు. కొంచెం అదే ఎగ్ స్క్రాంబుల్డ్, 2 టమాటోస్ అలా ఇచ్చారు. పర్లేదు బాగానే ఉన్నింది. ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఎంతసేపు ఉందబ్బా అని చెప్పి చూస్తా అంటే కరెక్ట్గా ఇంకా ఢిల్లీకి 20 మినిట్స్ ఉందన్నమాట. ఇంకా 20 మినిట్స్లో మనం ఢిల్లీలో ల్యాండ్ అయిపోతాం ఇప్పుడు. నేనైతే బోర్ కొడతా అంటే చూసుకుంటానే ఉంటాను. ఇంకా ఎప్పుడొస్తుందబ్బా, ఇంకా ఎప్పుడొస్తుంది అని చెప్పి. సో అట్ లాస్ట్ ఇప్పుడు చూడండి ఇంకా రీచ్ అయిపోయాం ఢిల్లీకి. ఫ్లైట్ ఇట్లా మనకు ల్యాండ్ అయ్యి ఇట్లా తిరుగుతుంటుంది కదా, ఆ మ్యాప్స్ కూడా చూపిస్తుంటుంది మనం ముందు దాంట్లో చూస్తుంటే ఆ టీవీలో. సో ఇప్పుడే మనం ఇంకా ఢిల్లీకి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లు ఉంటాయి. చూడండి కరెక్ట్గా 6 మినిట్స్ ఉంది. ఆ 6 మినిట్స్లో ఇప్పుడు ఇంకా మనల్ని కిందకి దించుతూ ఉంటారు పైనుంచి కరెక్ట్గా. కానీ కొంతమందికి ఏంటంటే చెవు నొప్పి అట్లా సౌండ్ కట్ వస్తుంది అంటారు. కానీ ఈసారి నాకు కొంచెం వచ్చింది బాగానే, కొంచెం అలవాటైనా కొంచెం వస్తుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంకా మనం రీచ్ అయిపోయాము. ఇంక మన లగేజెస్ తీసుకొని మళ్ళీ మనం దిగడమే. సో చూడండి అందరూ రీచ్ అలర్ట్ అయిపోయారు అనమాట. లేసి లగేజెస్ తీసుకొని ఇంకా దిగుతూ ఉన్నాము. అప్పుడే చూడండి అన్నీ క్లోజ్ అయిపోయి ఎల్ఈడీస్ అంతా మూవీస్ అంతా క్లోజ్ చేసేసి జస్ట్ ఇంక నార్మల్ డిస్ప్లే చేసి ఉంటారనమాట. అంటే ఫ్లైట్ నేమ్ అట్లాగా. దిగేది ఏంటంటే మనకు లాస్ట్ వచ్చిందంటే కొంచెం దిగడం అందరూ దిగినప్పుడు దిగుతూ ఉండాలి మిడిల్లో. సో ఇప్పుడు ఇంకా దిగేసి ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళాలన్నమాట. అక్కడ మనం ఎక్కేటప్పుడు కూడా ఒక ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇక్కడ మనం ఢిల్లీలో దిగినప్పుడు కూడా ఒక ఇమిగ్రేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ సేమ్ అంతే. మళ్ళీ ఇక్కడ ఏంటంటే నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్తుంటే ఇమిగ్రేషన్కి ఎలా వెళ్ళాలా అని చెప్పి కూడా యారో మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం నెక్స్ట్ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్, ఇప్పుడు ఒకవేళ మనం డొమెస్టిక్ మళ్ళీ
వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ ప్లేసెస్‌కి మళ్ళీ ఇక్కడ మనం బ్యాగ్ తీసుకొని మళ్ళీ రీచెకింగ్ చేపించాలన్నమాట. అక్కడ చేపించింది గాక చేపించుకొని సేమ్ మళ్ళీ సెక్యూరిటీ చెక్, ఇంకా మళ్ళీ మనం బోర్డింగ్ పాస్‌లో వెయిటింగ్ సేమ్ అలానే ఉంటుంది. సో, మనం ఫ్లైట్ దిగేసి చూడండి అక్కడ ఇమిగ్రేషన్ అని చెప్పి యారో మార్క్ ఉంది కదా స్ట్రెయిట్‌గా. ఇమిగ్రేషన్‌కి బ్యాగ్స్ తీసుకోవాలన్నా స్ట్రెయిట్‌గానే వెళ్ళాలి. అక్కడ వెళ్ళామంటే మనకి ఇమిగ్రేషన్ ఇటు సైడు, బ్యాగ్స్ ఇటు సైడు అనేది ఉంటాయి. స్ట్రైట్‌గా వెళ్తుంటే ఇక్కడ ఇండియన్ పాస్‌పోర్ట్ ఇటు యారో మార్క్ ఏశారు. ఫారిన్ పాస్‌పోర్ట్స్ అటు యారో మార్క్ ఏశారు చూడండి. అంటే మన ఇండియన్ ట్రాన్స్‌ఫర్స్‌కి ఒక సైడు, ఫారిన్ వాళ్ళకి ఒక సైడ్ ఇమిగ్రేషన్ అనమాట. ఇట్లా స్ట్రైట్‌గా వెళ్తే ఇది ఇమిగ్రేషన్ ఏరియా అనమాట. దిగి అక్కడ ఏం అడగరు, జస్ట్ పర్పస్ ఎందుకొచ్చారు, ఏమి, ఎన్ని డేస్ ఉంటారు, వెకేషన్ అట్లా అడుగుతారు అంతే. చాలామంది అయితే మోస్ట్లీ ఏం అడగరు, అడిగినా కూడా ఇది ఒకటి అడుగుతారనమాట. సో, ఇటు సైడ్ వచ్చి ఫారిన్ వాళ్ళకి, ఇటు సైడ్ వచ్చి మన ఇండియన్ పాస్‌పోర్ట్స్‌కి. సో, అక్కడ మనకి ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాగ్స్ తీసుకోవాలి. బ్యాగ్స్ తీసుకోవాలంటే మళ్ళీ అట్లా స్ట్రైట్‌గా నడుచుకుంటా వస్తే బ్యాగేజ్ అని చెప్పి మనకు యారో మార్క్ ఉంటుందన్నమాట. సో, చూడండి ఆ స్ట్రైట్‌గా కనిపిస్తుంది కదా, అది బ్యాగేజ్. ఇది వచ్చి మన బ్యాగ్స్ వచ్చి బెల్ట్. ఇక్కడ బెల్ట్ వైజ్ నెంబర్స్ వేసి ఉంటారు, అంటే కౌంటర్స్ ఇక్కడ 9 ఉంది కదా, అలాగా 10, 11, 12 అట్లా వేసి ఉంటారు. మన ఫ్లైట్ వచ్చి మన బ్యాగ్స్ ఎక్కడ ఉంటాయని ఎలా కనుక్కోవాలంటే సేమ్ ఈ ప్లేస్కి వచ్చామంటే ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుందన్నమాట. ఆ బోర్డులో మన ఫ్లైట్ అంటే ఇప్పుడు మాది విస్తారా అని చెప్పాను కదా, విస్తారా ఫ్లైట్ నెంబర్, బ్యాగ్స్ ఏ బెల్ట్ మీదకి వస్తాయని వేస్తుంటారు. మాకేందంటే 14 అనమాట. 14 బెల్ట్ మీద మన బ్యాగ్స్ వస్తాయి అని చెప్పని. ఎంత రష్ ఉన్నారో చూడండి. సో, ఇప్పుడు ఇంకా ఆ బ్యాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఏంటంటే ఫాస్ట్గా వచ్చేస్తాయి, కొన్నిసార్లు ఏంటంటే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది బ్యాగ్స్కి. ఇక్కడ అట్లా నాకు కరెక్ట్గా దిగి ఇమిగ్రేషన్ చేసుకొని వచ్చి నాకు 10 మినిట్స్ కల్లా నా బ్యాగ్ వచ్చేసింది. ఈసారి నాదేం పెద్ద లగేజ్ లేదండి, ఒక్క బ్యాగే అనమాట. సో, ఇప్పుడు బ్యాగ్ తీసేసుకొని ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే మన డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ అనమాట. యారో మార్క్ ఉంది చూడండి అక్కడ. మళ్ళీ నేను ఢిల్లీ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను మనం డొమెస్టిక్కే కాబట్టి ఇంకా అక్కడ నేను బ్యాగ్ని మళ్ళీ రీచెకింగ్ చేయించాలన్నమాట. ఇట్లా మనం స్ట్రైట్‌గా నడుచుకుంటూ వెళ్ళామంటే ఎక్కడ రీచెకింగ్ చేసేదని కూడా బోర్డులో ఉంటుంది. అంటే మొత్తం యారో మార్క్స్ బోర్డ్స్ వేసి ఉంటారు. అసలు మనం ఒకరిని అడగాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. సో, ఇక్కడ మన బ్యాగ్స్ మళ్ళీ రీచెకింగ్ చేయించేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే సెక్యూరిటీ చెక్ అనమాట. ఇక్కడ చూడండి డొమెస్టిక్ సెక్యూరిటీ అని. అట్లా స్ట్రైట్‌గా వెళ్ళామంటే నడుచుకుంటూ ఇంకా అదే అక్కడ జనాలు ఉన్నారు కదా, అక్కడ మనకు సెక్యూరిటీ అయిపోయింది. అక్కడ మనకు బోర్డింగ్ పాస్‌లో ఇస్తారనమాట. చూడండి ఇప్పుడు ఢిల్లీ టు బెంగుళూరు బోర్డింగ్ టైం వచ్చి నాకు 13:25 అంటే 1:35కి. గేట్ నెంబర్ ఏంటంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు, అప్పటికి చాలా టైం ఉన్నింది. ఎందుకంటే 8:30కి నేను ఢిల్లీలో ల్యాండ్ అయిపోయానమాట. 1:25కి మళ్ళీ నాకు బోర్డింగ్ టైము. సో, అప్పుడు ఏంటంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు అని చెప్పారు. ఈ లోపల మనకు చాలా టైం ఉంది కాబట్టి మనం వెయిట్ చేయొచ్చు. ఒక దగ్గర కూర్చొని వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కదా, వెయిట్ చేస్తుంటే మన బోర్డింగ్స్ ఆడ మన గేట్ పడినప్పుడు మనం గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో, ఇక్కడ ఇంకా నడుచుకుంటూ ఇక్కడ మధ్యలో అంతా షాప్సే. ఈ షాప్స్ మధ్యలో మనం ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్తే మన గేట్స్ కూడా టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఖచ్చితంగా ఒక దగ్గర డిస్టెన్స్లోనే ఆ ఇన్ఫర్మేషన్ బోర్డు కూడా పెట్టుంటారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ బోర్డులో వచ్చి మనకు ఏ ఫ్లైట్ నెంబరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అట్లా ఎన్ని గంటలకి బోర్డింగ్ టైము, ఎన్ని గంటలకి ఫ్లై అవుతుంది, మనకు ఏ గేట్ నెంబర్లో మనం వెయిట్ చేయాలి అనేసి ఇన్ఫర్మేషన్ బోర్డులో మొత్తం ఉంటుంది. సో, ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ చూడండి పెద్ద బోర్డు కనిపిస్తుంది కదా ఇటు సైడు, అది ఇన్ఫర్మేషన్ బోర్డు. అక్కడ మనకు చూడండి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూసుకున్నాను అనమాట. మనకి ఎన్ని గంటలకి నా ఫ్లైట్ ఏ గేట్లో మనం కూర్చోవాలి అన్నట్టు. నాకేంటంటే 50 గేట్ ఇచ్చారనమాట. సో, అట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తుంటే గేట్స్ వేసేసి యారో మార్క్స్ వేసి ఉంటారనమాట. సో, చూడండి గేట్స్ 43 to 62 స్ట్రైట్‌గా వెళ్ళాలా అని చెప్పేసినారంటే మాది 50 గేట్ కాబట్టి దాని మధ్యలోనే కాబట్టి మనం స్ట్రైట్‌గా నడుచుకుంటూ వెళ్ళాలి. సో, చూడండి గేట్స్ 50 to 62 మనం స్ట్రైట్‌గా వెళ్ళాలి. 48 అంటే ఈ పక్క, 49 అంటే ఈ పక్క చైర్స్ ఉన్నాయి చూడండి అక్కడ వెయిట్ చేసేటివి. సో, డైరెక్ట్ ఇంక నడుచుకుంటూ నేనేందంటే 50 గేట్ కాబట్టి ఇక్కడ 50 ఉంది కదా, 50 గేట్ దగ్గరకు వచ్చేసి ఇంకా నడుచుకుంటూ కూర్చొని వెయిట్ చేశానన్నమాట.
వెయిట్ చేసి 1:25కి బోర్డింగ్ టైం అయింది. ఇంకొక 3 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చిందిలేండి ఇక్కడ. అంటే కనెక్షన్ ఫ్లైట్ లేదు నెక్స్ట్ నాకు. 5 అవర్స్ గ్యాప్ ఉండింది. ఈ సెక్యూరిటీ చెక్లు, బ్యాగ్ చెక్-ఇన్స్ అన్నీ అయ్యేటప్పుడు ఒక 2 అవర్స్ పట్టింది. 3 అవర్స్ వెయిట్ చేసి ఇంకా బోర్డింగ్ టైం అయింది పిలిచేటప్పటికి. ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. వెళ్ళి ఇంకా ఇప్పుడే ఫ్లైట్ అంటే 1:25కి బోర్డింగ్ స్టార్ట్ అయ్యేదన్నమాట. 2:20కి అనమాట ఫ్లైట్. సో ఇప్పుడే ఇంకా ఢిల్లీలో కూడా నేను బెంగళూరు ఫ్లైట్ ఎక్కేసాను. ఎక్కేసి కరెక్ట్గా 2:20కి ఇక్కడ స్టార్ట్ అయిందంటే 2.5 అవర్ అనుకుంటా డిస్టెన్సు బెంగళూరు నుంచి ఇక్కడికి. సో ఇప్పుడు ఏంటంటే 2.5 అవర్ అటు ఇటు కొంచెం లేట్ అయినా ఒక 2:45 అట్లా పడుతుంది. సో అది ఆ విస్తారా ఉంది కదా, ఆ ఫ్లైటే అనమాట. అంటే సేమ్ ఫ్లైట్ అదే, పక్క ఫ్లైట్. నేను అది తీసిండే వీడియో. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా 2:25కి ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఢిల్లీలో ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా 2.5 అవర్ కల్లా మనం బెంగళూరు దిగేస్తాము. ఎట్లయినా అసలు అట్లా మన ప్లేస్కి వస్తున్నామంటే కొంచెం బాగా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ విండో సీట్లో నుంచి ఏంటంటే కొంచెం ఎండగా ఉన్నింది కదా క్లైమేట్ అంతా. అంటే ఆఫ్టర్నూన్ కాబట్టి బాగా ఎండగా కనిపిస్తూ ఉన్నింది. చాలా ఎండలు ఉన్నాయి కదా అసలు ఇప్పుడు. ఫ్లైట్లో కూర్చోంటేనే అర్థమైంది అబ్బా భలే ఎండలు ఉన్నాయని చెప్పి. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఎండలు ఉంటాయేమో చూడాలా. ఇది చూడండి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇది డొమెస్టిక్ ఫ్లైట్ కదా, సో మనకు అక్కడ బోర్డ్స్ ఏమి ఉండవు అనమాట. మనం చెక్ చేసుకునేదానికి ఎంత టైం పడుతుందా, ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని. అదే మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అయితే మన సీటు ముందే ఆ టీవీ ఉన్నింది కాబట్టి మనం ఇంకా ఎంత టైం ఉంది ఏంది అని చెప్పేసి చెక్ చేసుకుంటా ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టారు ఫ్లైట్లో. సేమ్ మళ్ళీ వెజ్జా నాన్ వెజ్జా అన్నారు. ఏదైనా ఒకటి, ఆల్రెడీ నేను తినేసి ఉన్నాను, ఇంకేదైనా ఒకటేలే అన్నట్టు ఇంకా వెజ్ తీసుకున్నా. ఏం పెద్ద టేస్ట్ అనిపించలేదు నాకు దీంట్లో అయితే. సో ఇంకా తినేసి కొంచెంసేపు ఒక 1 అవర్ అట్లా పడుకున్నామంటే ఇంకొచ్చేస్తుందిలే అని చెప్పి ఇంకా 1 అవర్ అట్లా ఒక నిద్ర వేసానమాట. తర్వాత అట్ లాస్ట్ ఇంకా బెంగళూరులో ల్యాండ్ అయిపోయాను ఇప్పుడు. సో ఇది మనం బెంగళూరుకి వచ్చేసాము అనుకుంటే ఇంకా అదొక హ్యాపీనెస్ అనమాట. అబ్బా ఇంటికి వచ్చేసాము అని చెప్పి. ఇంక ఇక్కడి నుంచి దిగి మళ్ళీ ఇక్కడ ఏమి ఉండవు, జస్ట్ అంటే ఇమిగ్రేషన్లు కానీ అవి ఏమి ఉండవు అనమాట. జస్ట్ మన బ్యాగ్ తీసుకొని ఇంక మనం వెళ్ళిపోవడమే అనమాట. ఇప్పుడే ఇంకా ల్యాండ్ అయింది మన ఫ్లైట్ ఇంకా బెంగళూరులో. ఇక్కడ నుంచి ఇంకా ఫ్లైట్ దిగేసి ఇక్కడ ఏంటంటే బస్సు అనమాట. మన ఫ్లైట్ దగ్గర నుంచి ఒక బస్సు వస్తుంది. ఆ బస్సు ఎక్కామంటే జస్ట్ మనల్ని ఎగ్జిట్ బోర్డ్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అంటే అక్కడ మనం గ్రౌండ్లో నడవకూడదు కదా, అంటే ఫ్లైట్స్ వస్తుంటాయి అడ్డుగా ఉంటాయి కాబట్టి ఒక బస్సు వేస్తారు. ఆ బస్సు ఎక్కామంటే జస్ట్ ఒక 2 to 3 మినిట్స్లో మనల్ని ఎగ్జిట్ బోర్డ్ కాడ దిగేస్తుంది. సో చూడండి అది నేను వచ్చిన ఫ్లైట్. అక్కడ దిగుతున్నారు కదా విస్తారా, సేమ్ ఢిల్లీ టు బెంగళూరు కూడా విస్తారానే. సో ఇప్పుడే మన ఎగ్జిట్ బోర్డ్ దగ్గరికి మనం బస్సులో దింపేశారు. ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇంకా లగేజ్ తీసుకొని అక్కడి నుంచి ఇంక మనం బయటకు వచ్చేయడమే అనమాట. చాలా సింపుల్ ప్రాసెసే మొత్తం. అంటే కన్ఫ్యూజ్ ఏం అవసరం ఉండదు. జస్ట్ యారో మార్క్స్ని చూసుకుంటా వెళ్ళడమే అనమాట. ఇంక ఎవరన్నా పరిచయం అయితే ఓకే, అయినా పరిచయమైన అంత అవసరం కూడా ఉండదు, వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఎక్కడ బ్యాగేజ్ అని మన ఫ్లైట్లోనే అనౌన్స్ చేస్తారు. అంటే ఏ బెల్ట్ మీద దగ్గరకు మనకు వస్తుంది అని చెప్పి. ఈ ఫ్లైట్ ఏంటంటే 8 బెల్ట్ మీద దగ్గరికి మన బ్యాగ్స్ వస్తాయని చెప్పి ఫ్లైట్లోనే అనౌన్స్ చేశారు. అక్కడ అనౌన్స్ చేయకపోయినా ఏంటంటే అక్కడ బ్యాగేజ్ ఇన్ఫర్మేషన్ అని బోర్డు ఉంది కదా, అక్కడ కూడా ఏ ఫ్లైట్ ఏ బెల్ట్ మీదకి వస్తుంది అని చెప్పి అక్కడే ఉంటాయి. సో అక్కడ అనౌన్స్ చేసేసారు కాబట్టి డైరెక్ట్గా మేము అక్కడ చెక్ చేసుకోకుండా ఇంకా మన బ్యాగ్స్ దగ్గరకు వచ్చేసాము. బ్యాగ్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేసే లోపల 10 మినిట్స్లో బ్యాగ్ వచ్చేసింది. బ్యాగ్ తీసుకొని ఇంకా మనం ఎగ్జిట్ అయిపోవడమే. సో చూడండి ఎగ్జిట్ కూడా ఆ యారో మార్క్ ఉంటుంది. బ్యాగ్స్ తీసుకొని ఆ యారో మార్క్స్ ద్వారా వెళ్ళామంటే ఇప్పుడు ఇంకా బయటకు ఎంటర్ అయ్యానమాట. బెంగళూరుకి వచ్చేసాను. చూడండి ఇక్కడికి వస్తే ఎంత నవ్వులు ఉంటాయి కదా, మనం వెళ్ళేటప్పుడు అయితే అంత సాడ్గా వెళ్తుంటాము. ఇంకా అక్కడ మనకు రిసీవింగ్కి వచ్చిండే ఇంకా మన పేరెంట్స్ని చూసి ఇంకా మనకు బాగా అదొక స్మైలీ ఫేసుల్లో వస్తుంటాం అనమాట. సో చూడండి నేనైతే అట్ట నవ్వుకుంటూ వస్తున్నాను. అదే పోయేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళాను. సో ఇప్పుడు వచ్చి ఈ కార్లో ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అది నా జర్నీ చాలా సేఫ్గా కూడా జరిగిందనమాట. సింపుల్ అండ్ సేఫ్గా రీచ్ అయిపోయాను జర్మనీ నుంచి బెంగళూరుకి. అది సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.